బ్యూటిఫుల్ రష్మిక గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్రిపేర్ అవ్వలేదండి. పర్లేదు మేడం, మీరు prepare అవ్వకపోయినా పర్లేదు. మీరు మాట్లాడితే చాలా అక్కడ చూసారు కదా. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇక్కడ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మిమ్మల్ని చూసి. చాలా టైం అయిపోయింది కదా ఇట్లా మీట్ అయ్యి. థ్యాంక్ యూ అండి. నేనే ఎట్లా ఎట్లా నచ్చింది ట్రైలర్? యా, నాకు యాక్చువల్లీ ఆఫ్రిన్ ఇచ్చేటప్పుడు హను సార్ చెప్తుంటే ఐ వాజ్ లైక్, సార్ ఇంత రెబెల్ నాకు ఇచ్చారు, ఇంత వైలెంట్ క్యారెక్టర్ ఇచ్చారేంటి, నేను అస్సలు ఎట్లా చేయాలి, యునో విల్ ఐ డూ జస్టిస్ అని. యా, యూ కుడ్ బిలీవ్ దట్ ఐ వాజ్ మీన్ పర్సన్. ఓకే, గుడ్, దెన్ ఐ డిడ్ మై జాబ్ వెల్. బట్ ఐ హోప్ August 5th ఏంది అందరూ మాట్లాడుతున్నారా? వినిపించలే, నాకు అర్థమవుతుందిలే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్లీ చూడండి, ఆఫ్రీన్ వచ్చి కదా, ఈ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి ఒక నరేటర్ ఉండాలి కదా. మీకోసం ఒక నరేషన్ ఇవ్వాలి, స్టోరీ చెప్పాలి, అవన్నీ ఉంటుంది కదా. సో అప్పుడే మీకు అర్థమవుతుంది కదా ఏమైంది, స్టోరీ ఎట్లా, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అది ఇది అని డీటెయిల్స్ ఇవ్వాలి కదా. ఆ డీటెయిల్స్ నేను ఇస్తాను ఫిల్మ్లో. సో ద స్టోరీ, సచ్ బ్యూటిఫుల్ Ram and Sita story, I'm going to be narrating it. So I hope you like my narration. I hope you like the film. And I hope we do justice for everything. And thank you for the love. Okay, I'll let you talk these I will let these beautiful people talk to you. Okay. தமிழ்ல சொல்லணுமா? என்ன சொல்லணும்? படத்தை பத்தி அவ்வளோ தமிழ் தெரியாதுங்க. மேனேஜ் பண்ணிட்டு இருக்கேன் இப்போ. தமிழ் ஃபிலிம்ல வந்து ஆஃப்ரின் பேர். రష్మిక గారు ఒక డైలాగ్ అంట, మా వాళ్ళు అడుగుతున్నారు ఈ సినిమాలోంచి ఒక డైలాగ్, మీ ఫేవరెట్ డైలాగ్ ఎనీథింగ్ గారు. ఏంది డైలాగ్? 1964లో లెఫ్టినెంట్ రామ్ మెడ్రాస్ రెజిమెంట్. ఓకే, అదొకటి. సారీ. ఓకే, ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ రష్మిక గారు. ఇప్పుడు మన బ్యూటిఫుల్, సో ఇప్పుడు మన అశ్విని దత్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సినిమా గురించి. Thank you very much. I am sincerely thankful to Dulkar garu, Suman, my heroine Sonali, Mrunal Thakur and Rashmika, because చాలా హార్డ్ టైమ్స్లో ఫుల్గా కరోనా ఉన్న ఫుల్ టైంలో కాశ్మీర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అండ్ అబవ్ ఆల్ రష్యా, ఈ 4 ప్లేసుల్లోనూ ఫుల్గా కరోనా ఉన్నప్పుడు వాళ్ళు సాహసించి షూటింగ్ చేశారు. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు ఈ సినిమా చూసి డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేసి సూపర్ సక్సెస్ ఇస్తారని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.